చందమామ కథలు. మణిద్వీపం. ఒకప్పుడు కొందరు వర్తకులు ఒక ఓడ చేసుకుని తూర్పు దీవులకు వెళ్ళి అక్కడ వర్తకం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు శ్వేతద్వీపంలో వారి వెంట ఒక సింహళ దేశపు యువకుడు కూడా ఓడలో ఎక్కాడు. ఓడ నడి సముద్రంలో ఉండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. అలలు ఆకాశమంత ఎత్తు లేచి ఓడను బెండును ఆడించినట్లు ఆడించాయి. చుక్కాని విరిగిపోయింది. ఓడకు అందులో ఉన్న వాళ్లకు అవసాన కాలం సమీపించినట్లు కనబడింది. గాలికి ఓడ ఎటుగా పోతున్నది తెలియరాలేదు. తెలిసినా చేసేది కూడా లేదు. ఎందుకంటే దాన్ని కావలసిన దిక్కుగా పోయేలా చేయడానికి చుక్కాని కూడా లేదు. ఈ విధంగా ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయిన ఓడ మర్నాడు తెల్లవారేసరికి సముద్రం మధ్యనున్న ఒక కొండకేసి పోవడం అందరి కళ్ళా పడింది. కొద్ది ఘడియలలో ఓడ దానికేసి కొట్టుకుని తునాతునకలైపోవడానికి సిద్ధంగా ఉన్నది. అందరూ ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. ఇంతలో నావికుల పెద్ద ఆ ఎదురుగా కనిపించేది మణిద్వీపం. ఆ కొండరాళ్లలో ఉన్నన్ని మణులు ప్రపంచమంతటా కలిసినా ఎక్కడా కనిపించవు అన్నాడు. అందరిలోనూ తిరిగి ఆశ తల ఎత్తింది. ఒక్క సింహళం వాడు మాత్రం ఓడ పగిలి మునిగిపోవడానికి మామూలు కొండరాళ్లయితేనేం, మాణిక్యాల రాళ్లయితే ఏం అన్నాడు. కానీ ఓడ మణిద్వీపానికి 1 మైలు దూరంలో ఉండగానే గాలి కాస్త నిలిచిపోయింది. ఓడను తీరానికి చేర్చే మార్గం లేదు. తీరాన రేవు కూడా లేదు. అందుచేత ఓడ నుంచి కొన్ని తెప్పలు దించి ఓడలో వాళ్ళంతా తీరానికి ప్రయాణమయ్యారు. సింహళీయుడు మాత్రం ఓడ నుంచి దిగలేదు. రత్నాలన్నీ మీరే ఉంచుకోండి, నేను మా తామ్రపర్ణి నగరానికి వెళ్ళాలి. ఈ ఓడ నన్ను తప్పక మా ఊరు చేర్చుతుంది. ఇందులో నుంచి నేను దిగను అనేశాడు. అతన్ని వదిలేసి మిగతా వాళ్ళంతా తెప్పలను తెడ్లతో నడుపుకుంటూ తీరం కేసి వెళ్ళిపోయారు. తీరం చేరగానే నావికుల పెద్ద మిగిలిన వాళ్లతో ఇలా అన్నాడు. ఈ లంకలో ఉండేవాళ్ళు మరగుజ్జులు. కోపం వస్తే వాళ్ళంత చెడ్డవాళ్ళు లేరు. విషపు బాణాలతో కొట్టి చంపేస్తారు. కానీ మంచిగా ఉంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. అందుచేత వాళ్లతో జాగ్రత్తగా మసులుకోవడం అవసరం. ఆ కనిపించే కొండ నిండా రాళ్లలో రత్నాలున్నాయి. దాని దిగువనే మరగుజ్జులుండే నగరం ఉన్నది. కొండ అన్ని పక్కలా నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కడం అసాధ్యం. దానిపైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. ఆ మెట్లను చేరాలంటే నగరంలో నుంచే వెళ్ళాలి. మెట్ల మార్గానికి మరగుజ్జులు అహోరాత్రాలు కాపలా కాస్తూ ఉంటారు. అందుచేత మరగుజ్జులను మంచి చేసుకోకుండా మనం ఏమీ సాధించలేం. నావికుల పెద్ద ఈ విధంగా చెప్పాక అందరూ కలిసి కొండకేసి కదిలారు. కొంత దూరం వెళ్ళాక నగరం కనబడింది. వాళ్ళింకా నగరానికి కొంత దూరంలో ఉండగానే వారి మీదికి బాణాలు వచ్చాయి. అదృష్టం కొద్దీ అవి ఎవరికీ తగలలేదు. అందరూ ఇక్కడే కూర్చోండి, లేకపోతే మనం తమ మీదికి యుద్ధానికి వస్తున్నామని వాళ్ళు అపోహపడగలరు అన్నాడు నావికుల పెద్ద. అందరూ ఉన్న చోటనే చతికిలబడ్డారు. కొద్దిసేపటిలో కొందరు మరుగుజ్జు భటులు ఆయుధాలు చేతబట్టి నగరం వెలుబడికి వచ్చారు. భటుల వెంట ఉన్న పరదారు, ఎవరు మీరు, ఈ లంకకు ఎందుకు వచ్చారు అని అడిగాడు. మా ఓడ తుఫానులో దెబ్బతిన్నది, సహాయం కోసం వచ్చాం అన్నాడు నావికుల పెద్ద. మీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయి మా రాజుగారి ముందు నిలబెడతాము. మీరు చెప్పుకునేదంతా ఆయనకు చెప్పుకోండి అని మరుగుజ్జు భటులు అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. మరగుజ్జులు వర్తకులను నావికులను కళ్లకు గంతలు కట్టి చేతులకు బంధాలు వేసి నగరంలోకి తీసుకుపోయి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. మీరు చెప్పే తుఫాన్ సంగతి మాకేమీ తెలియదు. మీరు వచ్చిన దిక్కుగా సముద్రంలో మీ ఓడ ఏమీ కనిపించలేదని మా వాళ్ళు చెబుతున్నారు. ఈ లంకలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగిపోరని మీకు తెలిసే ఉంటుంది. మీరేదో దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారనడానికి సందేహమేమీ లేదు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఖైదులో ఉంచుతాం అన్నాడు రాజు. భటులు వాళ్లను తమ కారాగృహంలో బంధించారు. అవి మరుగుజ్జుల కోసం కట్టినవి కావడం చేత వర్తకులకు వారి వెంట ఉన్న వారికి చాలా ఇరుకుగా కనిపించాయి. వర్తకుల ఓడ మరుగుజ్జులకు కనిపించిన మాట నిజమే. ఎందుచేతనంటే లంక చుట్టూ సముద్రంలో ఒక ప్రవాహం ఉన్నది. అది ఓడను క్రమంగా లంక అవతలి పక్కకు చేర్చింది. అక్కడనే మంచి రేవు కూడా ఉన్నది. ఆ రేవులోకి వచ్చి ఓడ తీరం చెంతనే నిలిచింది. మిగిలిన వాళ్ళంతా తెప్పలతో లంక మీదికి పోయాక
సింహళీయుడు నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు. అతను తిరిగి నిద్ర లేచేసరికి నౌక రేవులో ఉండడం కనపడింది. తామ్రపర్ణి వచ్చేసిందా అంటూ సింహళీయుడు నౌక నుంచి దిగి తీరానికి వచ్చేశాడు. రేవులో ఎవరూ లేరు. సమీపంలోనే కొండ ఒకటి ఉన్నది. అతను దాని పక్కగా నడవడం ప్రారంభించాడు. అతను కొంత దూరం వెళ్ళాక ఇద్దరు మరుగుజ్జులు గోళీలాడుతూ కనిపించారు. సాయంకాలపు ఎండలో ఆ గోళీలు ధగధగా మెరిశాయి. వాటి తలతల చూసి సింహళీయుడు ఆశ్చర్యపోయాడు. కానీ అవి రత్నాలై ఉంటాయని అతనికి తట్టనే లేదు. సింహళీయుడిని చూడగానే మరుగుజ్జులు అమ్మయ్యో రాక్షసుడు అంటూ పారిపోబోయారు. కానీ అతను వాళ్లను పట్టుకుని ఆపి, నేను మీ వంటి మనిషినే, కొంచెం లావు ఎత్తు అంతే, నాకు చచ్చే ఆకలిగా ఉంది, ముందు తినడానికి ఏదైనా కావాలి అన్నాడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. దారిలో వాళ్ళు, నీ వంటి రాక్షసులను కొందరిని మా రాజుగారు కొట్లో పెట్టించారు అని చెప్పారు. పాపం వాళ్ళు ఓడలో నాతో వచ్చిన వాళ్లే అయి ఉంటారు. ఎలాగైనా వాళ్లను ఖైదు నుంచి విడిపించాలి అనుకున్నాడు సింహళీయుడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. ఒంటరివాడు గనక అతని కోసం భటులు రాలేదు గాని మామూలు వాళ్ళు అతన్ని ఎంతగానో పరీక్ష చేశారు. ఈ రాక్షసుడు మాణిక్యాలేవి తీసుకోలేదు. ఆఖరుకు గోళీలు కూడా ఆడుకునే మరుగుజ్జు పిల్లల దగ్గరే ఉన్నాయి. అందుచేత అతని పట్ల అందరికీ స్నేహభావం ప్రకటించారు. అతనికి కడుపు నిండా తిండి పెట్టారు. అతను కూడా పాటలు పాడి కథలు చెప్పి వాళ్ళని ఆనందింపజేశాడు. మర్నాడు ఉదయం సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలతో, నాకు మీ రాజుగారిని ఒక్కసారి చూడాలని ఉన్నది అన్నాడు. అయితే ఇప్పుడే పోదాం పదండి, రాజుగారు తోటలోనే ఉంటారు అన్నారు వాళ్ళు. ఇద్దరిని చెరొక భుజాన ఎక్కించుకొని సింహళీయుడు రాజోద్యానానికి వెళ్ళాడు. అదిగో ఆ రాతి పలక పైన కూర్చున్నవాడే మా రాజుగారు, మమ్మల్ని దింపెయ్యి, రాజుగారు చూస్తే మమ్మల్ని దండిస్తారు అంటూ మరుగుజ్జు పిల్లలు ఆందోళన పడ్డారు. సింహళీయుడు వాళ్ళని దింపి 4 అంగల్లో రాజు కూర్చున్న చోటుకి వెళ్ళి అతని నడుం పట్టుకుని పైకెత్తాడు. రాజు కీచుగా భయంతో కేక పెట్టాడు. ఆ కేక విని అన్ని పక్కల నుంచి విషపు బాణాలు గల భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు నన్నేమైనా చేశారో నిన్ను నలిపి పారేస్తాను, వాళ్ళను ముందు దూరంగా ఉండమను అన్నాడు సింహళీయుడు రాజుతో. దూరం పొమ్మని రాజు తన భటులను కేక పెట్టాడు. నా స్నేహితులను ఖైదులో పెట్టించావట, వాళ్ళను ముందు విడిపించు, వాళ్ళు నీకేమి అపకారం చేశారు, వాళ్ళని వెంటనే విడిపించకపోయావో ఈ లంకకు మరొక రాజును ఏర్పాటు చేస్తాను అన్నాడు సింహళీయుడు. నీ ఇష్ట ప్రకారం చేస్తాను, నన్ను ముందు దించు అన్నాడు రాజు. సింహళీయుడు రాజును కింద పెట్టాడు. రాజు తన భటులను పిలిచి రాక్షసులను ఖైదు నుంచి విడిపించి తీసుకురమ్మని ఉత్తర్విచ్చాడు. కొంతసేపటికి ఓడ తాలూకు మనుషులంతా భటుల వెంట అక్కడికి వచ్చారు. సింహళీయుడిని చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. వీళ్ళు అబద్ధం చెప్పారు, తుఫాను వచ్చిందన్నారు, తమ ఓడ సముద్రంలో కదలలేని స్థితిలో ఉన్నదన్నారు. ఆ మాటలు నమ్మదగినవి కాదు, అందుచేత నాకు వాళ్లపైన అనుమానం కలిగి ఖైదులో పెట్టించాను అన్నాడు రాజు సింహళీయుడితో. అందులో అబద్ధం ఏమీ లేదు, మా ఓడ చుక్కాని విరిగి రేవులో ఉన్నది, మేము దానికి కొత్త చుక్కాని ఏర్పాటు చేసుకునేదాకా మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తే తరువాత మా దారిన మేము వెళ్ళిపోతాం అన్నాడు సింహళీయుడు. రాజు అందుకు సమ్మతించాడు. 1 రోజులో ఓడకు కొత్త చుక్కాని ఏర్పాటైంది. ఇక మనం బయలుదేరుదాం అన్నాడు సింహళీయుడు. రత్నాలు తీసుకోకుండా ఎలా పోతాం అన్నారు మిగిలిన వాళ్ళు. సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలను పిలిచి, మాకు కూడా గోళీలు ఆడుకోవాలని ఉన్నది, మీరు మీ స్నేహితులను కొందరిని వెంటబెట్టుకుని కొండ మీదకి వెళ్ళి పెద్ద పెద్ద గోళీరాళ్లు పట్టుకురండి, మాకు చిన్న చిన్న గోళీలు చాలవు కదా, అందుచేత పెద్ద పెద్ద గోళీరాళ్లు తీసుకురండి, తరువాత వాటిని మేము గోళీలుగా తయారు చేసుకుంటాం అన్నాడు. సాయంకాలానికల్లా 10-12 మంది మరుగుజ్జు పిల్లలు పెద్ద పెద్ద ముడిమణులను తెచ్చి సింహళీయుడి ముందు పెట్టారు. సింహళీయుడు వాటిని తన మిత్రులందరికీ పంచాడు. తరువాత వాళ్ళు ఓడ ఎక్కి ప్రయాణం సాగించారు.